వెల్కమ్ టు వాట్ ఇట్ టేస్ట్. సో ఈరోజు మన వాట్ ఇట్ టేస్ట్లో ఎలాంటి వంటలు నేర్చుకోబోతున్నాము, అసలు అందుకోసం ఎక్కడికి వచ్చామో తెలుసా? కావూరి హిల్స్ మాదాపూర్లో ఉంచిన టీ గ్రిల్ రెస్టారెంట్కి. మరి అక్కడ పరమేష్ గారిని అడిగి తెలుసుకుందాం ఈ రోజు మనకి ఎలాంటి రెసిపీ తయారు చేయబోతున్నారు. హలో పరమేష్ గారు. హలో మేడం. బాగున్నారా? బాగున్నాను. ఓకే, సో ఏంటి ఈ రోజు మన వాట్ ఇట్ టేస్ట్లో ఎలాంటి రెసిపీస్ తయారు చేయబోతున్నారు? ఈరోజు మనం కొత్త వెరైటీ అంటే ఎప్పుడు మనం చూపెట్టలేదు కూడా, నేను ఎవరికి కూడా చెప్పలేదు కూడా. ఇది గుర్దా కపూర్ అంటారు, దీన్ని కిడ్నీ అంటే తెలుసు కదండి. ఇది కూడా ఇది ఒక వస్తువే. ఇప్పుడు మనం వీటితోటి మనం ఒక ఐటెం చేయబోతున్నాం. రెండు ఐటమ్స్ చేయబోతున్నాం. ఒక ఐటెం రెండు కలిపి, రెండు మిక్స్ అన్నట్టు గుర్దా కపూర్ అంటారు. ఆహా, ఓకే ఓకే ఓకే. సో ఆ రెండు కలిపి ఇప్పుడు ఒక ఐటెం తయారు చేయబోతున్నాం. సరే అయితే సో ఇంతకీ గుర్దా కపూరాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. గుర్దా కపూరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర, పుదీనా. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఎంతో టేస్టీగా గుర్దా కపూరా అనేది మనం ఎలా చేయాలనేది చూపెడతాం. ఓకే, సూపర్. సో మరి చూద్దామా? ఇప్పుడు మనం చేసేది వీళ్ళు ఫస్ట్ మనం ఉడకబెట్టుకోవాలి. ఎలా ఏంది అనేది ఇప్పుడు మీకు చూపెడుతుంటాను. ఓకే ఓకే. పొద్దుంచలు చేస్తా ఉంటుంది కదా అని కొంచెం ఇంకా పోయింది మేడం, ఇంకా కొంచెం. ఓకే, ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, బస్. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వద్దు. ఎందుకలా అంటే వద్దు, అది వాసన పోనీకి. అంటే దానికి ఉప్పు కారం పట్టుకునే అవసరం దీంట్లో పట్టుకుంటుందని. కొన్ని ఐటెంలు అలా పట్టుకోవాలి, కొన్ని పట్టుకోకూడదు. ఇది పట్టుకోకూడదు, దీన్ని పట్టుకోకూడదు. అయితే ఇది ఉడకబెడుతున్నాం అన్నట్టు. ఇది ఉడకాలి బాగా, అంటే ఇదంటే కొంచెం స్మెల్ వస్తుంది, అదంతా పోయేంత వరకు. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసారా? బస్ అంతే. వీటిని ఏమన్నా కలపచ్చా లేకపోతే? కలపచ్చు, కానీ చాలా స్మూత్గా ఉంటాయండి ఇవి. అందుకనే ఉడికిపోయి. ఎంతసేపు టైం తీసుకుంటుంది ఇది ఉడకడానికి? ఉడకనికైతే ఒక 15 నిమిషాలు అట్లా పడుతుంది. ఓకే, 15 మినిట్స్ అలాగే టైం తీసుకుంటుంది అనమాట. ఓకే ఓకే. సో 15 మినిట్స్లో చక్కగా అది కుక్ అయిపోతుంది కాబట్టి దాన్ని అలా ఉంచి అది కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం అయితే ఇంకొకటి కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే మనం దీన్ని ఇవి తర్వాత వేసినా పర్వాలేదు. ఇవి ఈ వైట్ ఉంటాయి కదా, ఇవి తర్వాత వేసినా ఏం కాదు, కానీ రెండు ఒకసారి వేస్తున్నాం లేండి, ఏం కాదు. ఓకే, అంటే ఇప్పుడు తర్వాత వేసినా పర్వాలేదు అని అన్నారు కదా, ఎన్ని మినిట్స్ తర్వాత? ఒక 5 నిమిషాల తర్వాత. 5 నిమిషాల తర్వాత అది ఉడికినాక ఇది కొంచెం, అంటే ఇది ఇంకా జల్లి ఉడుకుతుంది అన్నట్టు. సరే, దాని కొరకు ఇంకా 5 నిమిషాలు లేట్ అని. సరే, ఇప్పుడు అవి ఉడుకుతున్నాయి కదా, మనం నెక్స్ట్ ఇప్పుడు మనం ఉల్లిగడ్డ ఇట్లంతా మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం ఆయిల్, ఇది ఓన్లీ ఫ్రై అండి, ఇది కర్రీ చేస్తే అంత బాగుంటుంది. అంత ఆయిల్ పడుతుంది కంపల్సరీ పడుతుంది, అంటే మనం దానికి తగినంత ఉల్లిగడ్డ కూడా వేయాలి, ఉల్లిగడ్డ వేయాలి. ఓకే, అంటే వేపుళ్ళు అనేది ఎప్పుడే కానీ ఆయిల్ తోటే అవుతుంది, ఆయిల్ తక్కువ తోటి అస్సలు కాదు. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. ఓకే, ఇది కలపకూడదు, ఇంకా ఇది కలపకూడదు, అది ఉడకాలి. ఒక 15 మినిట్స్ తర్వాత తీసేయడం. ఈ వాటర్ పారేసేయాలండి, యూజ్ చేయొద్దు. ఓకే, సూపర్. సో దీంట్లో ఇప్పుడు స్మెల్ రాకుండా ఉండడానికి కోసం ఇలాచీ కూడా వేసుకుంటారు? అవసరం లేదు, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది. మనం దీంట్లో ఏంటంటే గరం మసాలా పౌడర్, అంటే లాస్ట్కు మనం గరం మసాలా పౌడర్ వేయాలి, అంటే అది స్మెల్ వస్తుంది కనుక. అంటే అన్నిట్లలో మనం గరం మసాలా ఎక్కువ వాడము, కొన్ని వస్తువులు అసలు మీరు ఎక్కువ శాతం మసాలాలే వాడడం. అది మసాలాలు వాడకుండా జస్ట్ ఉప్పు కారంతో మీరు అలాగా చేసేస్తారు కదా. మా దగ్గర స్పెషాలిటీ అది. ఇప్పుడు ప్రతి ఒక్కరు గరం మసాలా వాడుతూ ఉంటారు, మనం గరం మసాలా ఎక్కువ వాడరు, తక్కువ. మన దాంట్లో ఇంట్లో హోమ్ ఫుడ్ లాగానే ఉంటుంది. మనకి ఏదైనా నాన్ వెజ్ అయినా సరే, ఇప్పుడు కొన్ని వాటిల్లో ఇప్పుడు సోయా పాలక్ మటన్ అనేది ఉంటుంది, దాంట్లో మనం గరం మసాలా వాడం. కొంచెం సింపుల్గా ఇంట్లో వండుకున్నట్టే ఉంటుంది. అంతే, ప్రతి ఒక్కరు ఏంటంటే గరం మసాలా వేస్తేనే బాగుంటుంది కానీ కాదు, కొన్నిటికి వేయకుండా కూడా బాగుంటుంది అట్లా.
ఓకే. సో అట్లా గరం మసాలా వేయకుండా కూడా ఉంటే బాగుంటుంది. మీరైతే ఇప్పుడు దీంట్లో వేస్తున్నారు లైట్గా. దీంట్లో వేయాలి కంపల్సరీ, కొన్ని వస్తువులలో కంపల్సరీ. ఓకే. సో ఇప్పుడు ఆయిల్ కూడా వేడైంది కదా. ఇప్పుడు ఇవేంటి ఆనియన్స్ ఎలా రావాలి? ఇది బ్రౌన్ కలరే కావాలి, కానీ అంత పెద్ద బ్రౌన్ కానవసరం లేదు. అంటే మనం బ్రౌన్ కాకముందుకే అది వేస్తాం కదా, దాంతో రెండు ఒకటేసారి అవుతుంది అన్నట్టు. గ్రేవీ ప్లస్ ఇది. ఇప్పుడు ఇదేంటి కర్రీ? వేపుడు. సారీ, గుర్దా కూర ఫ్రై అన్నారా మీరు? ఓన్లీ గుర్దా. ఓకే ఓకే ఓకే. సో వేపుడు అనమాట. వేపుడు అయితే మనం దాన్నే కొంచెం వాటర్ వేసుకుంటే లిక్విడ్ అయిపోతుంది, గ్రేవీ లాగా కర్రీ లాగా అవుతుంది. సో గుర్దా కపూరా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసారు. అలాగే ఇప్పుడు ప్రిపరేషన్ కూడా చూస్తున్నాము. చక్కగా అలాగా ఆనియన్స్ని ఎక్కువ వేసుకుంటు, దీనికి ఎక్కువ పడతాయి. ఎక్కువ పడుతుంది. ఓకే, ఎక్కువగా పడతాయి. ఈరోజు మనం గుర్దా కపూరా కర్రీ చేసుకుంటున్నాము, లైక్ ఫ్రై చేసుకుంటున్నాము. ఎలా కావాలంటే కూడా అలా తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు మనం ఫ్రై తయారు చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా ఆనియన్స్ వేసుకొని అది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, మరి ఎక్కువ థిక్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, బట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వాటిని ఫ్రై చేసుకోవాలంటే ఈ లోపల మనకి ఇక్కడ ఇవి ఏమంటారు బాయిల్ అయిపోతూ ఉంటాయి. ఒక 15 minutesలో అయిపోతాయి కాబట్టి చక్కగా ఇవి అయిపోయిన తర్వాత వాటిని అందులో వేసుకోవచ్చు. ఓకే, అంటే మనకి ఇప్పుడు వెయిట్లోకి బాగుంటుంది ఇది. రోటీలోకి కానీ కర్రీలో కూడా మన అన్నంలో కూడా తినవచ్చు మంచిగా. ఎందుకంటే మీకు గ్రేవీ అనేది ఉంటుంది కనుక మనం ఏ రకంగా అంటే ఆ రకంగా చేసుకోవచ్చు. ఓకే. సో మరి ఇది కూడా ఎప్పుడైనా ఎక్కడికన్నా తీసుకెళ్ళి ట్రై చేశారా, లేకపోతే ఊళ్ళో కన్నా? లేదండి, మన ఊళ్ళలో ఏముంటుందండి ఇప్పుడు ఇక్కడంటే హోటల్ కనుక మనకి ఎంత అంటే అంత వాళ్ళు ఇస్తారు. మన ఊర్లో ఏంటంటే కొంచెమే ఉంటుంది, ఒక కిడ్నీ ఉంటుంది ఒక యాటను వస్తే, అట్లా దానికి కొంచెమే ఉంటుంది. అంటే దాన్ని స్పెషల్గా సపరేట్ అనేది ఉండదు, మనం కర్రీలో వేసి వండేస్తాం. అంతే. ఇప్పుడు ఇక్కడ కనుక సపరేట్ స్పెషల్గా సపరేట్ కావాల్సి వచ్చుకొని తింటున్నట్టు మన పసంద్గా ఫుడ్ అంటారు. అవునవును, మనసుకి ఇష్టమైన తిండి. ఓకే. సో ఇప్పుడు ఇట్లా సైడ్కి వెళ్ళి ఇట్లా వస్తుంది కదా, మరి మనం ఒకసారి మిక్స్ చేయొచ్చా లేకపోతే? చేయొచ్చు అట్లేం బాగుంది. ఓకే, అంటే కొంచెం గట్టిగా అయినాయి కదా. ఇందాక లైట్గా రెడ్ కలర్లో ఉండాలి కదా, బ్లాక్ రెడ్. ఇది మీరు అదే అది కిడ్నీ అన్నది. ఓకే. సో ఇప్పుడైతే కనుక చక్కగా కూడా మనము ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాము. ఇలా చిన్న చిన్న పీసెస్గా తయారు చేసుకుంటే గ్రేవీకి ఎక్కువ వచ్చి చక్కగా ఫ్రై తొందరగా ఫ్రై అయ్యి నీట్గా ఉంటుంది కదా. టేస్ట్ కూడా మనకి పంట కింద తగులుతూ చిన్న చిన్న ప్రతి పీస్కి కూడా మనకి తగులుతూ ఆ పంట కింద తగులుతూ చాలా బాగుంటుంది. సో అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కదా నాన్ వెజ్లో, వాటిల్లో వెజ్లో. వెజ్లో కానీ యాక్చువల్లీ నాన్ వెజ్లోనే ఎక్కువ ఉంటాయి. నాన్ వెజ్లో ఎక్కువ, వెజిటేరియల్ తక్కువ అండి. నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే అసలు వెజ్లో ఏంది అంటారు, ఎప్పుడు కాంబినేషన్ తయారు చేసి అన్నట్టు. ఇది వేస్తే ఎట్లా ఉంటుంది, అది వేస్తే ఎట్లా ఉంటుంది అని దీనికి టమాటా వేసి చూసిండ్రు, ఉల్లిగడ్డ వేసి చూసిండ్రు, నిమ్మకాయ వేసి చూసిండ్రు, ఆకుకూరలు అన్నీ వేస్తుంటే ఒక వెరైటీ తయారైంది. అట్లా. ఓకే. అసలు మీరు వీటితో కూడా ఇప్పుడు ఏదైనా వెరైటీ తయారు చేయొచ్చా? ఇప్పుడు దీంతో ఇది ఒకటే చేయొచ్చా లేకపోతే ఇంకేమన్నా కూడా చేయొచ్చండి? వెరైటీలు చేయొచ్చు దీంతో. నాన్ వెజ్ కదా, నాన్ వెజ్ తోటి ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు దాంట్లో ఏదన్నా ఇప్పుడు కొన్ని ఆకు చుక్క కూర వేసుకోవచ్చు దీంట్లో పుల్లగా ఉంటుంది. చాలా బాగుంటుంది చుక్క కూర, మటన్, గుర్దా చుక్క కూర ఇట్లా అని. అంటే ఏంటంటే మన వాళ్ళు తినే తక్కువ, నవాబులు తినేది ఎక్కువ. నవాబులు తినే ఐటమ్ అన్నట్టు పాయా జబాన్, గుర్దా కపూరా ఇటువంటి అన్ని వాళ్ళే అన్నట్టు. నెల్లి, మరక్ సూప్ ఇవన్నీ వాళ్ళ ఐటమ్ అన్నట్టు. సూపర్. అంటే వాళ్ళు తిని అరిగించుకునేవాళ్ళు, మనకు లేదంతా. వాళ్ళు తినే నవాబులు అప్పుడు తిని అరిగించుకునేవారు. ఇప్పుడే ఉందండి, గ్లాస్ ఒక కప్పు తాగినంటే అక్కడనే ఉంటారు, కదలం ఇంకా. సో ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాము. కుక్ అవుతున్నాయి కదా, అవి ఉడికిపోతాయి. సో ఒక్కసారి మధ్యలో ఉడికిన అలా లైట్గా అలా టర్న్ చేస్తే సరిపోతుంది. ఈ రోజుల్లో తినడం కూడా చాలా తక్కువైపోయింది. అవునండి, ఇలా నాన్ వెజ్లు కానీ తిన్నా చాలా లిమిటెడ్ వర్షన్లో తింటున్నారు. ఎందుకంటే అందరూ కూడా హెల్త్ కాన్షియస్ అయిపోయారు. హెల్త్ చూసుకుంటూ ఎక్కువ తినకూడదు, కొంచెం తినాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను మేడం, ఒకటి ప్లీజ్ మీకు చెప్తున్నాను. అంటే మనం ఇప్పుడు అందరు కలిసి ప్రతి ఒక్క డాక్టర్లు ఏంటంటే ఇది తినద్దు అది తినద్దు అని చెప్తూనే ఉన్నారు. అవును,
చెప్పడం వల్ల వీరమాచలేనని కొత్తగా అవును. దాని గురించి అతను చెప్పిన అయితే 100% కరెక్ట్ అనిపించింది. అన్ని తినాలి, ఇది తినకుండానే రోగాలు వస్తున్నాయి, తింటే ఏ రోగం లేదు అని చెప్పినట్టు తింటే మాత్రం రియల్గా ఏది లేకుండా పుష్టికరంగా అది ఉన్నాను. అంటే నేను కూడా ఆయన చేశాను ఉన్నాను కూడా, అది 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 రహస్యం అనమాట. అయితే పాటించాడు నేను కూడా. సో ఫైన్. ఎలా ఉంది ఇంతకీ? బాగుందా? బాగా చేశారా? సూపర్ అండి, మంచిగా వర్కౌట్ అయింది. దాన్నే కంటిన్యూ చేస్తున్నాం ఇప్పటికి కూడా. అంటే అది డైటింగ్ లాగా కాదు, మార్నింగ్ పూట ఒక ఆయన చెప్పింది ఒక భాగాన్ని నడిపిస్తున్నాను. మార్నింగ్ పూట, మార్నింగ్, మధ్యాహ్నం పూట అంటే ఒకటి అంటే అన్ని ఎప్పుడు చేయాలంటే కూడా కాదు, కానీ ఆయన చెప్పినది అంత మంచి చేసేయచ్చు. అంటే నేను మార్నింగ్ ఏంటంటే బాదం, పిస్తా, అక్రోట్ నానబెట్టి మార్నింగ్ పూట తినేసి మన హోటల్కి వచ్చేస్తాం. బస్ సూపర్ అసలు. ఓకే, ఏంటా అసలు సీక్రెట్? ఇప్పటి వరకు అనుకున్నాను కానీ నేను అడగకుండానే మీరు చెప్పేశారు. ఇక్కడ ఏంటి ఇది? ఆల్రెడీ ఉడికిందండి, ఇది మనం బంద్ చేసి. మీరు ఎట్లా తెలిసింది? అట్లా చూడంగానే తెలిసిపోతుంది ఉడికింది. అంటే ఉడికితే ఊడిపోతుంది చూసారా? ఓకే, మనం బంద్ చేసుకుందాం. ఇది తీసేయాలా? అట్లా ఉండండి, మనం దీంట్లో వేస్తాం. ఓకే, సో అలా డైట్ చేస్తూ మరి ఓవర్గా కాకుండా అన్ని తింటూ చక్కగా టేస్ట్ చేస్తూ అన్ని తినాలి అంటే అన్ని తినాలి, అన్ని తింటేనే ఉంటుంది. ఇది తింటే కొవ్వు, అది తింటే అది. ఇప్పుడు డాక్టర్లు అంటే మటనే తినొద్దని చెప్తారు, వీరమాచలేని మటన్ తినాలని చెప్పింది. నేను రోజుకు ఫర్ డే 300 గ్రాముల మటన్ ఓన్లీ ఈవినింగ్ నైట్ కంపల్సరీ తిన్నాను. అట్లా 3 మంత్స్ తిన్నాను. నాకున్న ఏది అంత మంచిగా పుష్టికరంగా ఉన్నాను. సూపర్ కదా, చెప్తున్నాను కదా. అంటే ఇది తినద్దు, అది తినద్దు, ఇది కొవ్వు, అది కొవ్వు అంటారు, కానీ దేంట్లో కొవ్వు లేదండి. మనం తిని అరిగించుకుంటే ఎక్కువగా తింటేనే ఏదైనా అంతే కదా. ఏది ఎక్కువ తింటే ప్రాబ్లమే దేనికే, కానీ అరిగించుకునేంత వరకు తింటే బాగుంటుంది. ఓకే, కాకపోతే అసలు నాకైతే పరమేష్ గారిలో ఒక యాంగిల్లో చెఫ్ కనిపిస్తే ఇంకో యాంగిల్లో లెక్చరర్ కనిపిస్తున్నారు తెలుసా. అసలు బాగా చెప్తున్నారు. ఇంకా మీరు మీ అండర్ అంటే మీ ట్రైనింగ్ ఇంకా ఇస్తున్నారా ఇంకెవరికన్నా? నేను ఇప్పుడు మా దాంట్లో చేసామండి. మా వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఏంటంటే ఇప్పుడు ఇన్సులిన్స్ ఇచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు షుగర్ దాంట్లో వాళ్ళు కూడా బంద్ చేసి ఇప్పుడు నేను ఏ ప్రకారం చెప్పినో ఆ ప్రకారం నేను వాడినాక అందరూ మీరు ఇప్పుడు మన దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు వీరమాచలం అదే చెప్పింది కదా, కావాలని. ఇప్పుడు పరమేష్ గారు ఏం చక్కగా డాక్టర్ కూడా అయిపోయారనమాట. నా దాకా దాదాపుగా ఒక 15 మంది మనం చెప్పినట్టు వినేవాళ్ళు, ఇన్ని తగ్గించుకునే వాళ్ళు. అలా ఉంటుంది. సో ఇప్పుడు ఇవి తీసేసేయండి. అవి వాటర్ లేకుండా నేను తీస్తాను. పర్లేదు, నాకు కూడా వచ్చు వంట చేయడం. ఈ వంట చేసే వాళ్ళ దగ్గర మనం అసలు వంట చేసి బాగుందా అని అడగకూడదు. 100 వంకలు పెడతారు ఒక్కొక్క దానికి. అందుకే చక్కగా మనం చేసుకొని మనది మనమే వావ్ చేసింది. అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నాం ఇలా. ఓకే, దీనికి అల్లం ఎల్లిగడ్డ మంచిగా వేయాలి, ఎక్కువ వేయాలి, తక్కువ వేస్తున్నాడు అది. ఓకే, స్టవ్ బంద్ చేశారా? బంద్ చేశాను. వాటర్ లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. ఓకే, దీంట్లో కొంచెం పసుపు. ఉప్పు వేయలేదు కదా ఇంకా? ఇప్పుడు వేస్తున్నారు. ఉప్పు పసుపు వేసుకొని చక్కగా మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా చాలా మంచిది కదా యూజ్ చేయడం. ఆనియన్స్ అనేది ఏమంటారు చాలా అన్నిటికీ అదే మెయిన్ అండి. ఒకసారి ఇచ్చేసేయండి, ఇచ్చేస్తాం. ఇప్పుడు మనం చిన్న మంట మీద మంచిగా వేపుకోవాలి. ఇది సూపర్. సో అలాగే ఇప్పుడు వేపాలి, ఫ్రై అవ్వాలి, మంచిగా ఫ్రై అవ్వాలి. అంటే ఎక్కువగా తిప్పకుండా సైడ్స్ నుంచి సైడ్ నుంచి టర్న్ చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు కడాయి అనేది ఏంటంటే కడాయి ఇందుకే అన్నట్టు మన, ఎందుకంటే తిప్పనికి బాగుంటుంది. అవును, అడుగు పట్టకుండా. ఇప్పుడు మన గిన్నెలో అయితే తిప్పనికి రాదు. అవును,
సో ఇలాంటివి ఎప్పుడైనా ఫ్రై కంపల్సరీ కడాయిలో చేసుకుంటే బాగుంటుంది, బాగుంటుంది, కరెక్ట్గా వస్తుంది. సో అలా మొత్తము చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. సో వావ్, ఇది కాకపోతే కొంచెం టైం తీసుకుంటుందా? చాలా టైం తీసుకుంటుంది కదా, చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడేంటి, ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్లో ఏమన్నా రావాలా లేకపోతే జస్ట్ ఆ వాటర్ వెళ్తే సరిపోతుందా? దీంట్లో ఉన్న వాటర్ కిందికి దిగుతుంటుంది, అంటే ఇప్పుడు దీని ఉపకరం పట్టుకోవాలి, దిగుతుంటే పట్టుకోవాలని. ఆయిల్ వెళ్ళేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. వాటిలోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేసేంత వరకు కూడా ఫ్రై చేయాలి. అదే అలా పెట్టేస్తే కింద అంటుకుపోతుందా? అంటుకుపోతుంది. మరి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కంపల్సరీ అడుగు పట్టుకుంటుంది. అవునవును. మిర్చి పౌడర్ ఇస్తాం. మిర్చి పౌడర్, దీంట్లో పౌడరే యూజ్ చేస్తారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమంటారు, గ్రీన్ చిల్లీ పేస్ట్ వేయరు? లేదు. అంటే వేసుకుంటే మనం ఒక ఫ్రై చేసుకొని మీద వేసుకోవాలి, దీంట్లో వేసుకోవాలి లోపల. అర్థం కాదు. గ్రీన్ చిల్లీ ఉంటే ఫ్రై చేసిన తర్వాత మీద చల్లుకోవచ్చు, దాని ఫ్లేవర్ కూడా అంటుకుంటుంది, అంటే చూడడానికి బాగుంటుంది లుక్. ఇప్పుడైతే చూడడానికి మంచి కలర్ఫుల్గా యమ్మీగా కనిపిస్తుంది. కొత్తిమీర అలా కారం వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల నుంచి ఆఫ్ చేసేయడమేనా? ఎక్కువసేపు ఉంచకూడదా? ఉంచకూడదు. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే గరం మసాలా కూడా వేసేది ఉంది చివరిలో, ఇంకొక 2 నిమిషాల తర్వాత. ఓకే, సూపర్బ్. సో అసలు మామూలుగా ఇక్కడ మీ వంటలు అంటే మీరే చేసి పెడతారనుకోండి, అఫ్ కోర్స్ కస్టమర్స్ కాకుండా సపరేట్గా ఇప్పుడు మీ వాళ్ళు ఉంటారు కదా, మీ కింద వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ వంటలు బాగా లైక్ చేస్తారా? వాళ్ళకు కూడా వస్తాయి కదా, అంటే ఇప్పుడు మనం ఎట్లా చేస్తాం రెగ్యులర్ చూస్తుంటారు కదా, మీరే ఎప్పుడు ఇవాళ ఒకనాడు చూసిన వాళ్ళే రేపు చేస్తూ ఉంటున్నారు. వాళ్ళు ఇప్పుడు సంవత్సరాలతో మనతో చేస్తుంటారు కదా, వాళ్ళకి కూడా వచ్చేస్తుంటుంది. కానీ కొన్ని టెక్నిక్లు అనేది వాళ్ళకి తెలియదు, టైం పడుతుంది, అది ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తారు ఇలాగే, కానీ ఏదైనా ప్రాబ్లం అయి మాడిందంటే ఏందో ఎట్లా చేయాలి అనేది వాళ్ళకి ఎక్కువ తెలియదు. అది కొంచెం ఎక్స్పీరియన్స్ తోటి, ఎవరికే కానీ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. సో అలా కలిపేసేసి గరం మసాలా కూడా వేసేసారు? వేసానండి, గరం మసాలా కూడా వేసేసారు పౌడర్. ఓకే, మరి పట్టుకుంటుందా పెద్ద పెద్ద పీసెస్ కి? పట్టుకుంటుంది. ఓకే, మనం దీన్ని లాస్ట్కు ఎప్పుడైనా మనకు కావాల్సింటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, ఇట్లా కూడా బాగుంటుంది. ఓకే, లైట్గా కొంచెం పులుపులుగా కారంగా బాగుంటుంది. ఓకే, గుర్దా కపూరా ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్ వన్స్ అగైన్ నేను మీకు చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి ఉడికించుకోవడానికి. ఆ నీళ్ళల్లో మనం ఏంటంటే ఈ గుర్దా కపూరా 2 వేసేసేసి చక్కగా వాటిని ఒక 15 మినిట్స్లో బాయిల్ అయిపోతాయంట, అంటే ఉడికిపోతాయి చక్కగా. 15 మినిట్స్లో ఉడికించేసుకుంటాం. ఉడికించుకునేటప్పుడే మనం ఏం వేస్తామంటే ఉప్పు, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. వీటిలో కారం వేయట్లేదు, కొన్నిట్లో కారం వేసుకునే ఉంటాయి, కొన్నిట్లో కారం వేయని ఉంటాయి. సో వీటిలో ఎస్పెషల్లీ మనం కారం అనేది వేయట్లేదు. సో ఓన్లీ ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసి ఒకసారి అలా కలిపేసి ఒక 15 నిమిషాల పాటు ఉంచి, మధ్యలో ఎప్పుడైనా ఒక 2 సార్లు కలిపితే సరిపోతుంది. ఒక 15 నిమిషాల పాటు ఉంచితే అవి ఉడికిపోతాయి. దాని తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసేది వేడైన తర్వాత నైస్ చాప్ చేసుకుని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసి అవి కొద్దిగా మరీ ఎక్కువ బ్రౌన్గా కాకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అది బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దాని తర్వాత దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుంటే మనకి కొంచెం తిగ్గా గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది. దాని తర్వాత దాంట్లో తగినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేసి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మనం ఏవైతే ఈ గుర్దా కపూర్ని 15 నిమిషాల పాటు ఉడికించుకొని ఆ నీళ్ళంతా వంపేసి, ఆ నీళ్ళు వాడకూడదు, ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. వాటిని ఇందులో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత అంటే వాటిని ఎక్కువగా కలపకుండా సైడ్స్ నుంచి కలుపుతూ కనుక ఫ్రై చేసుకుంటే విరగకుండా ఉంటాయి. అలా కలిపిన తర్వాత దాంట్లో తగినంత కారం వేసి అలాగే కొత్తిమీర, పుదీనా, చివరిగా కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకుంటే కనుక ఎంతో టేస్టీగా ఉండే గుర్దా కపూరా రెడీ. సో పరమేష్ గారు స్టవ్ ఆఫ్ చేసేద్దామా? చేద్దామండి. ఓకే, సో ఇప్పుడు అలా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఎస్, సూపర్బ్.
వేడి వేడి గుర్దా కపూరా రెడీ. చూడండి ఎలా ఉందో. సో గుర్దా కపూరా అయితే రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చేసేద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేసేయండి. పరమేష్ గారు చాలా చాలా బాగుందండి, చాలా రుచిగా తయారు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసేసారు కదా వాట్ ఏ టేస్ట్లో. వావ్, వాట్ ఏ టేస్ట్ అనిపించింది గుర్దా కపూరా. చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసేయండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన వంటలతో నేను మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ కుమారి. బాయ్.